అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం గోంగూర పులుసు చేసుకుందాం. ఇది పుల్ల పుల్లగా తీతీగా చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద గోంగూర కట్ట, హాఫ్ కప్ బెల్లం తురుము, నిమ్మకాయ అంత చింతపండు, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, 6 నుంచి 7 వెల్లుల్లిపాయలు, పావు టేబుల్ స్పూన్ మెంతులు, నూనె పోపుకు సరిపడా, ఉప్పు తగినంత. స్టవ్ వెలిగిస్తున్నానండి. ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని గోంగూర అంతా కట్ చేసి తీపి చేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసేసుకోవాలి. ఇది ఉడికాక చూపిస్తాను. ఈ గోంగూర మెత్తగా ఇలా కొడుకుపెట్టుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలండి. మనం తీసుకున్న చింతపండు రసాన్ని దీంట్లో పోసేయాలి. కొంచెం పోస్తే చాలు, గోంగూర పుల్లగానే ఉంటుంది. ఈ బెల్లం కూడా వేసేయాలి. తీసుకొని ఉప్పు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఆవాలు, మెంతి, మనం తీసుకునే ఎండుమిరపకాయలు కూడా ముక్కలు చేసి ఈ పోపులో వేసేస్తాం. కొంచెం ఇంగి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక వేయించుకోవాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. ఇవి వేగిపోయండి. గోంగూర పులుసులో పోసేసుకోవాలి. అంతేనండి, గోంగూర పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.